నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరి ముందుకు ఈరోజు ఒక పెద్ద గెస్ట్ని తీసుకొచ్చా. ఆ గెస్ట్ ఎవరంటే ఆమె పేరు చెప్పకుండా ఒక డైలాగ్తో ఫేమస్ అయిన ఆమె డైలాగే చెప్తా. ఆమె పేరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అమ్మ 2 లెవెల్ ఎక్స్ట్రా, మీ బిల్లు 1000 రూపాయలు. సో డెఫినెట్గా డైలాగ్ ఇంగానే ఆమె పేరు అంటే మీకు స్ట్రైక్ అయింది. ఆమె కుమారి ఆంటీ. సో నమస్తే అమ్మా. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాం. సో ఎట్లా నడుస్తుంది బిజినెస్? ఇవన్నీ ఎలా నడుస్తుంది? మంచిగా నడుస్తుంది. ఓకే, నిన్న ఒక పెద్ద సెన్సేషన్ ఏంటంటే, కుమారి ఆంటీ వెళ్ళి తెలంగాణ సీఎం కి ఒక చెక్ అయితే అందించారు. ఎందుకు అందించారు చెక్? అన్నకు తోచింది మేము అందించాం నాన్న. అది అంత వరదల్లో చాలా మంది నాకు ఒక తెలిసినాక ఇప్పటి వరకు నేను ఇలాంటి వరద నేను చూడలే అసలు. ఇరు రాష్ట్రాల్లోనూ అంటే ఈ రాష్ట్రం గురించి ఇప్పుడు ఇది గాని నాకు తెలిసింది, నేను పుట్టి పెరిగిన కాడి నుంచి విజయవాడ అనేది కనీసం నెలకొకసారన్నా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తాం మేము, దగ్గర కాబట్టి. ఎప్పుడు కూడా నేను వరదలకి ఇలా మునిగిపోవటం, ఇప్పుడు నాకు రేపు 24, ఈ నెల సెప్టెంబర్ 24, ఇవాళ తారీఖు ఎంత? 20? ఇవాళ 19 కదా. రేపు 24కి సెప్టెంబర్ 24 నా పుట్టినరోజు. నాకు 39 సంవత్సరాలు వస్తాయి. కానీ ఇప్పటి వరకు కూడా నేను చూడాలి అలాంటి వరద, అట్లా ఇల్లు మునిగిపోవటము, అట్లా ఇదవటం. అసలు నిజంగా ఏడుపు వచ్చేసింది అసలు చూస్తేనే. అసలు ఏమి చేయలేని పరిస్థితి. నిన్న మీరు ఆ ఫోటో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి చెక్ అందించారు కదా, ఆ టైంలో నాకు అనిపించింది, కుమారి అంటే ఇంకో మెట్టు ఎక్కేసిందిరా మనందరికి గుండెల్లో అనుకున్నాను. ఎందుకంటే మీది ఒక చిన్న వ్యాపారం, రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్. దాంట్లో మీకు వచ్చేది మీ ఖర్చులకి, లేకపోతే మీ మెయింటెనెన్స్ కి, లేకుండా ఏదో అప్పులు సరిపోతా ఉంటుంది. అయినా సరే మీ పెద్ద మనసుతో ప్రజలందరికీ హెల్ప్ చేయాలని మీ వంతుగా మీరు సహాయం చేశారు. చూసారా, ఒక మెట్టు ఎక్కేసారు మళ్ళీ. నాకు ఎప్పటికీ మీ అందరి ప్రేమ అభిమానాలు ఉంటే నాకు అంతే చాలు. కాకపోతే ఏంటంటే ఏమి చేయలేని పరిస్థితి. మనం ఏం చేసినా వాళ్ళ కష్టాలు మనం తీయలేం. నిజంగా నాన్న ఎన్ని సామానాలు పోయి జీవితం మళ్ళీ అవన్నీ ఏర్పరచుకోవాలంటే ఎంత టైం పడుతుంది? మనం చేయడానికి ఏ పాటి కదా, ఏదో ఉడతా బట్టి సాయం ఉన్నట్టు ఏదో ఇది. అది ఒక్కరి వల్ల అయితే కాదు, అందరూ ఎవరు తోచిన వాళ్ళు అందరం కలిపి, మన భారతదేశం అందరూ కలిపి ప్రతి ఇంట్లో కూడా ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చేస్తే మాత్రము ఖచ్చితంగా ఎంత కష్టాన్ని అయినా సరే అందరము దాని కష్టం లేకుండా వాళ్ళ కళ్ళ నీళ్లు తుడవడానికి అంత కాకపోయినా ఎంతో కొంత అయితే మనం కూడా భాగస్వాములు అవుతాం కూడా. అవుతాం కాదు, అవ్వాలి. ఇలాంటి సమయంలో అందరం అవ్వడుకోగలం. ఇంకొకటి అండి, కుమారి ఆంటీ అంటే ఒక 9 నెలల క్రితం సాధారణ స్ట్రీట్ సైడ్ ఒక ఫుడ్ ఓనర్ అంతే. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ సీఎం కలిసింది, చిరంజీవి కలిసింది. అసలు అంటే తప్పుగా అనుకోమాకండి ఎవరు వ్యూవర్స్, సీఎం అంటున్నా లేకపోతే చిరంజీవి అన్నాని. ఎందుకంటే ఒక సాధారణ ఫ్యాన్ గా చెప్తున్నా, చిరంజీవిని అనుకుంటున్నాం మేము. సో దాంతో భాగంగానే కుమారి గారి ముందు చిరంజీవి గారు అంటున్నా, సో ఇప్పుడు చిరంజీవి గారు అంటున్నా. సో వాళ్ళందరూ పెద్ద వాళ్ళని కలిసారు కదా, అప్పుడు మీ ఫీలింగ్, చుట్టుపక్కల ఇళ్లలో మీ ఫీలింగ్ ఏంటి అంటారు కదా, ఏమంటారు? కాకపోతే అంటే విజయ్ దేవరకొండ గారితో మాట్లాడాను. చిరంజీవి గారితో మాట్లాడలేదు నేను. అంటే నెక్స్ట్ అవార్డు నేనే తీసుకునేది. సో తీసుకోలేకపోయాను ఆయన చేతుల మీద. కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. కనీసం ఆయన దగ్గర నుంచైనా చూసాను. కాకపోతే ఒక్క మాట ఆయనతో దగ్గర నుంచి అయితే చూసాను నేను. సో మాట్లాడలేకపోయాను. సో ఆయన కూడా నా చేతి వంట నా చేతులతో చేసి ఆయనకి. చిరంజీవి గారు అంటే మీకు ఇష్టమా? మామూలు ఇష్టం కాదు అసలు. నేను నాకు తెలిసినప్పటి నుంచి ఆయన సినిమాలు ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. ఆయన అంటే అసలు ఎందుకో తెలియదు, అన్ని అందరూ చూస్తారు సినిమాలు. మోహన్ బాబు గారు ఏంటి, మోహన్ బాబు గారు కూడా అన్ని బాగుంటాయి. జగపతి బాబు గారు ఏంటి, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అందరే చూస్తాను ఆ కాలం అప్పటి నుంచి. అన్ని కూడా ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, సోహన్ బాబు గారు, అందరే చూస్తాను సినిమాలని. కాకపోతే ఎక్కువ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అంటే అసలు ఎక్కడైనా సరే మన రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా, ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాలు లేకపోతే అదర్ కంట్రీస్ కూడా. అదే నేను మాట్లాడటం పర్లేదు చెప్పండి. మన మొత్తం ఎక్కడైతే మన తెలుగు ఇది ఉందో మన భారతదేశంలో ఆయన అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. తప్పకుండా. అవును. ఓకే, నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసేటప్పుడు సో మీ పక్కన మీ హస్బెండ్ కాకుండా వేరే అతను ఇంకొక అతను ఉన్నారు, అతని మీద బాగా ట్రోల్ జరుగుతుంది. అసలు ఆయన ఎవరు? అది మాకు తెలిసిన వాళ్ళ డాక్టర్ గారు వాళ్ళ
వైఫ్ వాళ్ళ తమ్ముడు అనమాట. వాళ్ళ బాబు అమెరికా వెళ్ళాడు. ఓకే. అయితే వీళ్ళకి పంపించడానికైనా అన్ని సెంటర్ ఇవ్వడానికని వచ్చారనమాట. ఇక వచ్చినాక మాకు కార్ లేదు అంటే వెళ్ళడానికి. కార్ బుక్ చేసుకుంటానికేమో రావట్లేదు. సేపు ఇదైనా లేట్ అయిపోతుంది. మామూలుగా అసలు మనకి 11 గంటలకే అపాయింట్మెంట్ ఇచ్చారు. 11 అన్నా పోయి 1 గంటకి వెళ్ళాం. అంటే వెహికల్స్ ఇది లేక డిలే అయింది. ఇంకా అవ్వలేదు. ఇక దాంతో కొంచెం లైట్ అయితే ఈ లోపల ఇక అన్న వచ్చి అమ్మని తీసుకెళ్ళటానికి అంటే నన్ను కలవడానికి వచ్చారు ఈ లోపల. అప్పుడే ఈ లోపల ఇలాగని చెప్పినప్పటికి సరే అమ్మ నా కారు ఉంది, నా కారులో తీసుకెళ్తాను చెప్పి అన్న అయితే వచ్చారు. ఇక అన్న అక్కడికి వచ్చినాక అంటే సార్ వస్తున్నారంట, వెహికల్ మనకు తెలియదు కదా అని చెప్పి కారు కొంచెం పక్కన పెట్టమన్నారు. అన్న ఏమో అప్పుడే వాష్రూమ్ కి వెళ్ళారు. తాళాలు అవన్నీ వాళ్ళ దగ్గర అక్కడ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకున్నారు. ఇక ఆ తాళం బాబు తీసుకుని, మా బాబు కూడా డ్రైవ్ చేస్తాడు. ఇక కాకపోతే వేరే వాళ్ళ కారు తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా అని చెప్పి కారు పక్కన పెట్టమంటే మా బాబు వెళ్ళి కారు పక్కన పెడతానికి వెళ్ళారు. ఇక అన్న ఏమో మా పక్కనే ఉన్నారు. ఇక మేము ఇస్తూ ఉన్నాక ఇక అన్న కూడా పట్టుకున్నారు. సో క్లారిటీ ఇచ్చారు ఈ విషయానికి. సో రేవంత్ రెడ్డి గారికి చెక్ ఎంత ఇచ్చారు? 50,000. మీకు 50,000 అంటే పెద్ద అమౌంట్ కదా, ఎందుకు ఇచ్చారు అంత? పెద్ద అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ మా నెల సంపాదన ఇవ్వాలని అనుకున్నాము ఇంట్లో అందరం కలిపి. అట్లా వరదలప్పుడు చూసాము, చాలా బాధ అనిపించింది. ఏం చేద్దాం అని చెప్పి అయితే ఇదైనాము. ఇట్లా ఇదైనాక ఇక అందరం కలిపి ఒక నెలది ఇద్దామమ్మా అని చెప్పి మా పిల్లలు ఇట్లా అని చెప్పి అన్నారు. మేము ఏం చేయాలి అంటే ఎప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉండేవి, ఇంకా ఎప్పుడు ఉండేవి నాన్న అంటే మా పిల్లలు ఏమంటారా అని చెప్పి మేము ఇట్లా అన్నాము అనమాట. అంటే మరి నాన్న ఇబ్బందులు ఉన్నాయి కదా, వాళ్ళ మనసు ఎలా ఎదుగుతుంది అనేది కూడా మనం కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇక మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నాన్న ఎట్లాగని అని చెప్పంటే, అమ్మా ప్రాబ్లమ్స్ లేని రోజు అంటూ ఎప్పుడు ఉంటదమ్మా, ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇద్దామమ్మా ఒక నెల చేయలేదని అన్నప్పుడు మా కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు. సో ఇలాంటి మంచి గుణాన్ని నా పిల్లలకి ఇచ్చినందుకు ఇప్పుడు మేమున్నా లేకపోయినా ఆ మంచితనం అనేది వాళ్ళల్లో ఉంటే వాళ్ళు మంచిగా డెఫినెట్ గా బతకగలుగుతారు అన్న భరోసా మాకు వచ్చింది. ఇంకా అన్నాక ఇక అట్లా అన్నాక ఎప్పుడు ఉండేది వాళ్ళ మాటలు ఏంటి అని తెలుసుకోవాలి. ఇంకా అట్లా అన్నాక ఇక వాళ్ళకి అట్లా అన్నందుకు వాళ్ళకి కూడా మా వారైతే అత్తుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అలాంటి మంచి గుణాన్ని నా పిల్లలకి ఇచ్చినందుకు దేవుడు కూడా ఇప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. అంటే నాకు చిన్న డౌట్ అమ్మా, వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తున్నారు, అది ఎలా సాధ్యం అనిపిస్తుంది? ఎందుకంటే మనం కసురుకుంటా ఉంటాం, ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు, లేకపోతే ఇంత ప్రెజర్ వర్క్ ప్రతిరోజు వంట చేసుకోవాలి, పొద్దున్నే నిద్ర లేకపోవాలా, అయినా సరే ఆ స్మైల్ అదా అలాగనే మెయింటైన్ చేస్తా వచ్చిన వాళ్ళందరూ మంచిగా పలకరించుకుంటారు. మీ పని మీరు చేసుకుంటే వెళ్తున్నారు కదా, సో అంత అసలు ఎలా వస్తుంది కదా? ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఆ మొహంలో చిరునవ్వు వెళ్ళట్లా, అది అమ్మ దగ్గర నుంచి వచ్చింది. మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఓకే, మీ అమ్మగారు మీలాగా ఎట్లా ఉంటారా? మా అమ్మ కష్టాలైతే ఎవరు పడరు, కానీ అలాంటి కష్టంలో కూడా నేను ఎప్పుడు అడిగేదాన్ని, అమ్మ ఎట్లా అమ్మ నీకు సాధ్యం ఇదిగా అని చెప్పి అన్నప్పుడు మా అమ్మ నిజంగా అది అమ్మ వాళ్ళ స్టోరీ అంటే పెద్ద స్టోరీ. అసలు అది ఎన్ని కష్టాలు లేని మనిషి అంటూ ఉండరు. కాకపోతే కొందరు బయటకు వస్తాయి, కొందరు బయటికి రావంతే. సో ఎన్ని కష్టాలనైనా సరే మనము ఇది చేయాలి అంటే చిరునవ్వే. ఎన్ని కష్టాలన్నా ఉన్నాయి, ఎన్ని బాధలు లేని మనిషి అంటే ఎవ్వరు ఉండరు. సంతోషాలు అందరూ ఒకటే కానీ కష్టాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం, అది అదా అనేది ఉండదు. కష్టం లేని మనిషి అంటూ ఈ భూమి మీద పుట్టినాక ప్రతి ఒక్కరికి, చెట్టు కానించి పుట్ట కానించి ఆకాశంలో ఎగిరే పక్షులు కానించి ఉంటది. అన్ని ఇదిగా మనం ఇదనేం కాదు, నోరు లేని జీవాలే ఎన్నో కష్టాలు పడుతున్నాయి, మనకు నోరున్న వాళ్ళము అన్ని అది అని చెప్పి ఇది మొత్తం నేర్చుకున్నదైతే చదువు లేకపోయినా జ్ఞానం అనేది గొప్పది. ఆ జ్ఞానాన్ని తెలుసుకుని మసులుకుంటే జీవితం బాగుంటది. ఎవరినైనా సరే నీ కోపమే నీ శత్రువు. అబ్బా డైలాగ్ మామూలుగా లేదయ్యా. అమ్మ నేర్పించింది అన్ని. ఎంత కష్టాన్ని నమ్ముకో, ఎటెళ్ళినా దారి దొరుకుద్ది. నీ కోపమే నీ శత్రువు. ఎప్పుడు కూడా ఎదుట వాళ్ళని నువ్వెవరికైనా సరే నువ్వు ఎదుటి వారికి ఏమైతే నువ్వు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. సో నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఎదుటి వాళ్ళు అనేది ఉంటది. మనం ఒకరికి ఏళ్ళెత్తి చూపించామంటే మన వైపు 4 వేలు. అది ఒక్కటి తెలుసుకుని మసలుకు ఎవరితోటైనా సరే ఎన్ని ఇదన్నా గానీ ఒకవేళ కోపంలో ఒక మాట అన్న నవ్వుతూ స్వీకరించి, అది ఏదైనా కానీ చెడు మాత్రం పొరపాటును కూడా మాట్లాడొద్దు. ఎవరినైనా సరే ఏమన్నా కానీ నవ్వుతూ తీసుకో, పాజిటివ్ గా తీసుకో అని నేను చెప్పాలని నేర్పించింది ఫస్ట్ నుంచి కూడా అంతే. డెఫినెట్ గా ఇదే కొనసాగాలని మనసులో కోరుకున్నా. అదే విధంగా డెఫినెట్ గా ఒక ఇంట్లో నుంచి ఒక ఆడమ్మ బయటికి వెళ్ళి లేకపోతే
సొసైటీలో ఒక అడుగు ముందుకెళ్ళాలన్నా సరే, ఇప్పుడు మీరున్న ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో ఇట్లా ముందుకు రావాలన్నా సరే, మీ వెనక ఒక మగతనం డెఫినెట్ గా ఉండాలి. లైక్ మీ ఫాదర్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే మీ కొడుకు కావచ్చు, ఎవరో ఒకళ్ళు మీకు సపోర్ట్ గా ఉండాలి. ఉంటున్నారు ఎవరైనా అట్లాగా? నాకు వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే నాకు ఇది సాధ్యమవుతుంది. వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు నా వల్ల ఏం కాదు. ఎవరు మీ హస్బెండ్ మీకు బాగా సపోర్ట్ చేస్తారా? అసలు అన్నిటికీ ఆయన ఉండబట్టే నాకు ఇదంతా సాధ్యమవుతుంది. కాకపోతే నాకు బాధగా ఉంది, నా ఒక్కదానికి అసలు నా వెనక ఉన్న వ్యక్తి అంటే ఆయనే. ఆయన ఎవరికి కనబడట్లేదు నిజంగా. ఏంటంటే ఒక భార్యకి నేమ్ రావాలన్నా అది పోవాలన్నా భర్త చేతిలోనే ఉంటది. భర్త ఇదనేది సపోర్టింగ్ అనేది ఉంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంటది నాన్న. అందరూ కష్టపడే తత్వమే అందరికీ ఉంటది, ఎవరికైనా సరే ఇదిగా. సో అది సపోర్టింగ్, భర్త సపోర్టింగ్ ఉంటేనే అందరికి కొంచెం ఇదనేది వస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే అది నా విషయంలో ఇదైంది కాబట్టి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా గానీ ఇంట్లో మరి అన్ని చేసుకోవాలి. లేస్తే అన్ని పనులే, లేచిన కాడి నుంచి పడుకునేదాకా. మరి అన్ని పనుల్లో కూడా నన్ను పంపిస్తున్నారే అంటే ఆయనకి ఎంత ఓర్పు ఉంటే కదా. అది మళ్ళీ అంత కష్టాన్ని అయినా సరే నేను మళ్ళీ పని కూడా అందరం కలిసి చేసుకుని అన్ని అయిపోయినాక వెళ్తాను ఇదిగా అంటే, పర్లేదులే మేము చేసుకుంటాంలే, వెళ్ళు వెళ్ళు అని పంపిస్తారు. అలా కానీ ప్రజలంతా ఆళ్ళ మీద పడిపోతుంది కదా అని చెప్పి ఇదిగా అంటే ఏం కాదు వెళ్ళు ఇదిగా అని చెప్పి ఆయన ఇంకా ఆనందంగా పంపిస్తారు. అది అంటే నేను మొన్న సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ చూసా, మీ అబ్బాయికి ఐఫోన్ సంథింగ్ అది కొనిచ్చినట్టున్నారు. అది బాగా వైరల్ ఉంది. కుమారి ఆంటీ రోడ్ అంటే లైక్ ఎలాగంటే రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఆమె ఇట్లా సీఎం రిలీఫ్ కి ఫండ్ ఇవ్వటం ఏంటి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు ఫండ్ ఇవ్వబోతున్నారు అని వార్తలు రావటం ఏంటి, అదేవిధంగా రీసెంట్ గా మీ కొడుక్కి ఐఫోన్ సంథింగ్ తీసుకున్నారు. లక్షల డబ్బులు ఆడి కుమారి అంటే పెద్ద డౌట్ అందరికి వ్యూవర్స్ కూడా. సో మా డౌట్ కూడా అలానే ఉంది. సో మీరేం చెప్తారు? ఈఎంఐ మీకు కూడా ఉంది? ఈఎంఐ వాడే కట్టుకుంటా అన్నాడు. అయితే నేను డౌన్ పేమెంట్ అయితే కట్టాను. 30,000 డౌన్ పేమెంట్ కట్టాను. 30,000 డౌన్ పేమెంట్ కట్టి అంటే అదే బజాజ్ కార్డు ఉంటది కదా, కార్డు ఉంది. ఇంకా అంటే మా అన్నయ్య వాళ్ళ ద్వారాగా, ఇంకా అంటే నాకు లేదు ఫస్ట్, ఇంకా తర్వాత మా అన్నయ్య వాళ్ళ ద్వారాగా ఇట్లా ఇప్పించాను. 30,000 కట్టాను. 30,000 కట్టి ఫోన్ ఇప్పించాను. చాలా మందికి మీ అబ్బాయి ఫోన్ కి చాలా మంది డౌట్ ఉంది. కుమారి ఆంటీ 2 లక్షలు సంపాదిస్తుందా, వాళ్ళ కొడుక్కి ఐఫోన్ అందరికి డొనేషన్ ఇస్తుందని అనుకుంటున్నారు జనాలు. బాధలు ఎవరో తెలియట్లా. డౌన్ పేమెంట్ 30,000 కట్టాను. వాడే నేను కట్టుకుంటాను మమ్మీ, నాకు డౌన్ పేమెంట్ కట్టి ఇప్పించు అని చెప్పి అన్నాడు. అది కూడా కొన్నది యూట్యూబ్ కోసం. అంటే యూట్యూబ్ లో తీయడానికి నీట్నెస్ ఉండట్లేదు మళ్ళీ ఇదిగా అని చెప్పి ఇంకా దానికోసం అని కొన్నాం అనమాట. దానికి ఇంకా అమౌంట్ ఏమీ రాలే, పిన్ అది ఏం రాలేదు. 6,000 వచ్చినాయి. 6,000 రూపాయలు వచ్చినాయి. ఎలా వచ్చిందంటే ఎప్పటి నుంచో అంటున్నారు పిల్లలు. ఏది మన దాని పేరేం పేరు, అదే మొన్న రాలేదా కరోనా అప్పుడు అందరూ ఇది పెట్టారు కదా. అప్పుడు కరోనా అప్పుడు ఫోన్ లోనే కదా అందరూ. అప్పుడు అన్నప్పుడు మనం కూడా చేద్దాం అని అప్పటి నుంచి అడుగుతున్నారు. ఇంకా ఇది చేయలేదు. ఇంకా అందరూ కూడా సలహా ఇచ్చారు. ఇట్లాగే వచ్చారు కదా ఇట్లా సోషల్ మీడియా వాళ్ళందరూ వచ్చినప్పుడు, ఆంటీ మీరు కూడా సొంతంగా ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ మీ పేరు మీదే పెట్టుకోండి బాగుంటది కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పారు. ఏమో ఎవరు చెప్పినా నా మంచికే కదా చెప్పేది ఇదని చెప్పి ఇక అందరూ ఇక చెప్తున్నారు కదా, ఇక పిల్లలు కూడా ఎప్పటి నుంచో అంటున్నారు కదా అని చెప్పి పెట్టాము. భాగంగా ఈ మధ్య మిమ్మల్ని బాగా ఎక్కువ చూస్తున్నా. ప్రమోషన్లు హక్కీ పిక్కి హెర్బల్ ఏరియా కానీ, లేకపోతే బిగ్ బాస్ కి మీకు వెళ్తున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. అదేవిధంగా రీసెంట్ గా చిరంజీవి గారిని కలిశారు. అసలు ఈ అవకాశాలన్నీ ఎవరు ఇస్తున్నారు? ఈ ప్రమోషన్లన్నీ ఎవరు మీ దగ్గర చేరవేస్తున్నారు? ఒక ప్రమోషన్ ఎంత తీసుకుంటున్నారు? అలాంటిది ఏం లేదు నాన్న. మామూలుగా వెళ్ళినాటికి కొన్ని చిన్న నాటికి ఇచ్చినా ఎంతో కొంత, అంటే నేను ఎవరిని డిమాండ్ చేయలేదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాను. ఇది పెద్ద డౌట్. కర్ణాటక వెళ్ళారు కదా, మీరు నిజంగా వెళ్ళారు అడిగి ఎంత ఇచ్చారా? సరే డబ్బులు చెప్పొద్దు, అమౌంట్ చెప్పొద్దు. ఆయిల్ నిజమేనా? ఆయిల్ నిజమేనా అంటే అక్కడ తయారు చేసేదైతే నిజమే,
కాకపోతే మళ్ళీ దీన్ని ఎలా ఇది చేస్తారు అనేది అయితే నాకు తెలీదు. ఏంటి కుమారి ఆంటీ ఎలా అంటుందని అనుకుంటారేమో. నా ఛానల్లో పెట్టిన కారణం కూడా అందుకే. ఎందుకంటే నన్ను నమ్మి ఇంకొకళ్ళు మళ్ళీ ఇది అవ్వద్దని చెప్పి. సో ఇంకొకళ్ళ గురించి మరి ఇలా మాట్లాడొచ్చు మాట్లాడకూడదు నేనైతే ఎప్పుడు ఎందుకంటే హెయిర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. హెయిర్ అనేది ఆడపిల్లకైనా అమ్మాయికైనా అబ్బాయికైనా హెయిర్ అనేది చాలా ముఖ్యం. ఆ హెయిర్ బాగుంటేనే మనం ఇది కనబడతాం కాబట్టి దాంట్లో మాత్రం కొంచెం నేను అదేంటంటే ఫేక్ అయితే అక్కడ 100% జరుగుతుందని అయితే నా అభిప్రాయం. అక్కడికి వెళ్ళి నేను 5 days ఉన్నాను. అంటే అక్కడ తయారు చేసే ఆయిల్ ఒక రకంగా ఉంది, బాటిల్స్ వచ్చే ఆయిల్ ఒక రకంగా ఉంది. దానికి దీనికి డిఫరెంట్ చాలా ఉంది. అదే ఐటమ్స్ తోటి నేనైతే చేయటం జరిగింది. నా సైట్లు అమ్మ కొన్ని ఐటమ్స్ అక్కడ నేను చూసిన ఐటమ్స్ అన్ని అయితే అదేనండి. అక్కడ నేను కొన్ని ఐటమ్స్ చూసాను కదా, ఆ కొన్ని ఐటమ్స్ లో నాకు ఇక్కడ దొరికిన ఐటమ్స్ అన్ని కలిపి అసలు ఏంటి అని చెప్పి నేనైతే తయారు చేయటం జరిగింది. నేను ఇంట్లో తయారు చేశాను. అక్కడ చూసినవన్నీ కలిపి నేను తయారు చేశాను. తయారు చేసి ఇది చేస్తే సేమ్ అక్కడ వాళ్ళు తయారు చేసింది ఒరిజినల్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే ఉంది. ఇది స్మెల్ కూడా అలాగే ఉంది, మన దాని ఇది కూడా అలాగే ఉంది. బాటిల్స్ లోది వేరేగా ఉంది. ఆహా, అది ఏంటి అనేది నాకే అర్థం కాల. అంటే మళ్ళీ దీన్ని ఏమన్నా మిషన్ లో ఏమన్నా మళ్ళీ దీన్ని ఏమన్నా ఇది చేస్తున్నారా ఏంటి అనేది నాకు తెలీదు. తెలియకుండా దాని గురించి మళ్ళీ మనం మాట్లాడకూడదు. అసలు ఏంటి అనేది నేనేం చేశానంటే అక్కడ దొరికిన కొన్ని నాకు మన దగ్గరలో ఉన్న ఐటమ్స్ దాంట్లో చూసిన ఐటమ్స్ వరకు అన్ని కూడా ఇక్కడ నేను కొన్ని సేకరించి అన్ని తీసుకుని అయితే నేను ఆయిల్ అయితే తయారు చేశాను. అంటే ఇక్కడ దొరికేవి అన్ని వాటిల్లో చూసినవన్నీ కూడా మళ్ళీ అవి చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. దాన్ని అయితే నేను తయారు చేశాను. తయారు చేసినాక నిజంగా అసలు హెయిర్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మా పాప ఇంత జుట్టు అయితే ఇచ్చేసింది. ఏది తిరుపతిలో ఇచ్చింది. ఇచ్చింది. ఇచ్చినాక కొంచెం జుట్టు ఇంత పొడవు ఉండేది, పాప కొద్దిగా తగ్గింది. ఇది అని చెప్పి ఇది ఎవరికో మళ్ళీ ఇది చేసేది కాదు, ముందర మనం ప్రయోగించుకుని ఎవరికైనా ఇది చెప్పాలన్న ఉద్దేశంతో మనం చేయకుండా ఇంకొకళ్ళు చెప్పకూడదు కదా అని చెప్పి అది కష్టమైనా నిష్ఠూరమైన నేనే వాడదాం అనుకున్నా. కానీ ఇది నైట్ పెట్టుకుని పొద్దున్నే తలస్నానం చేయాలి, అక్కడ ఆయిల్ అయినా అంతే. మరి దాన్ని చూసే కదా నేను దించేసాను అని చెప్పి. మరి ఇప్పుడు నాకు ఆపరేషన్ అయింది కదా, చెవి ఆపరేషన్. బండి మీద నుంచి పడిపోయాను. హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటే పడిపోయాను. పడిపోగానే ఈ గూడికిను ఇక్కడ దెబ్బలు తగిలి చెవులో నుంచి అనేది బ్లడ్ వచ్చేసింది. వచ్చేసి ఆ చెవులో హోల్ అనేది కొద్దిగా ఇదైంది. పడి అట్లా ఇదైతే హాస్పిటల్కి వెళ్ళాను. ఇక జ్వరమును ఈ నొప్పులు అవన్నీ తగ్గినాక ఆపరేషన్ చేస్తా అన్నారు, కంపల్సరీ చేయాలన్నారు. అన్నాక మన అన్ని చోట్ల తిరిగాను. ఇంకా దూరం విజయవాడ అన్ని వెళ్ళాను. వెళ్ళినాక ఇక తర్వాత ఇక్కడ మన బాబు వాళ్ళు కొంతమంది చెప్పారు. గౌడ రమేష్ గారు 17 సంవత్సరాలు అనుభవం ఉంది, మంచి పర్సన్, ఎక్స్పీరియన్స్. లేదు, ఆయన విన్నాక చాలా బాగా చేశారు. ఆపరేషన్ చేసి మంచిగా నాకు ట్రీట్మెంట్ అయితే చేశారు. కొంచెం అప్పుడే తడపొద్దు, చెవి తడపొద్దు అని నేను చెప్పాను అన్నారని చెప్పి నేనైతే ఇంకా దీన్ని యూజ్ చేయలేదు. మా పాపకైతే యూజ్ చేశాను. ఇప్పుడు నెల రోజుల నుంచి మా పాప వాడుతుంది. చిన్న హెయిర్ అంటే పొయ్యిల దగ్గర ఉంటాం కదా, మా పాప కూడా ఉంటది. ఈ హెయిర్ అనేది కొద్దిగా కట్ అవుతూ ఉంటది, మాకు కూడా అంతే అన్ని. ఇట్లా ఇలాంటి హెయిర్ కూడా మా పాపకి పెరుగుతుంది. హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. ఇదిగా అంటే టీవీలో చూపిస్తారు కదా, ఇట్లా గోడకి ఇది ఇట్లా పెట్టి జుట్టు ఇట్లా పెట్టి ఇది చేసినాం. సో నెల రోజుల్లోనే మా పాపకైతే అంగుళం దాకా పెరిగింది, పైన పెరిగింది. సో మా పాపకి అన్ని ఇది చేసినాం. బాగుంది, హెల్త్ బాగుంది. మళ్ళీ యథావిధిగా పనుల్లోకి వెళ్ళిపోతున్నారా? ఇంకా వంటల కాడికి అంటే పొయ్యిల దగ్గరికి అప్పుడే వెళ్ళొద్దు అన్నారు. వేడి మా పిల్లలు మా వారు అయితే ఉంటున్నారు. మొన్న ఒక రోజు అయితే ఉండబట్లే, కూర్చోలేకపోతున్నాను అసలు. కూర్చుని తినాలంటే చాలా బాధగా ఉంది. మరి 2 నెలల నుంచి కూర్చుని తింటున్నా, ఏ పని పాట లేకుండా కూర్చుని తింటామంటే మరి ప్రేమ ఉండొచ్చు కానీ మరి ఇంత ప్రేమ కూడా ఉండకూడదు. నన్ను కాళ్ళు కూడా కింద పెట్టనివ్వట్లేదు అందరూ. అసలు నన్ను కాళ్ళు కూడా కింద పెట్టనివ్వట్లేదు. పర్మిషన్ కోసం వెయిటింగ్.
ఉప ముఖ్యమంత్రికి అందిస్తారా లేకపోతే ముఖ్యమంత్రికి అందిస్తారా? ఎవరైనా ఒకటే, ఉమ్, అందరూ ఒకటే కదా, ఆ, మన ప్రభుత్వమే కదా, ఓకే ఎవరికి ఇచ్చినా ఒకటే, ఓకే. నో ప్రాబ్లం. సో ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇంకా పర్మిషన్ రాలేదు, లైక్ అపాయింట్మెంట్ దొరకలేదు నా అపాయింట్మెంట్ దొరకలేదు. చేశాను, వారం రోజుల నుంచి చేస్తున్నాం. వారం రోజుల నుంచి చేస్తుంటే ఆ ఇంకా అంటే మీటింగ్ లో ఉన్నారు, చెప్తాం మేడం ఇప్పుడు అనేది అని చెప్పి అన్నారు. సో సీఎం గారి దగ్గరికి ఏమో నిన్న పర్మిషన్ ఇచ్చారు. అక్కడ అటు ఇటు ఒకే రోజు స్టార్ట్ చేసాము. ఇక్కడేమో మొన్న ఇచ్చారు, నిన్న ఇచ్చారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి కనుక మీకు అపాయింట్మెంట్ ఇస్తే మీ ఆనందం ఎలా ఉంటది? అసలు మామూలుగా ఉండదు, ఇంకా ఆయన కలవాలని ఎప్పటి నుంచో ఉంది కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవాలని ఉంది. ఒకవేళ చంద్రబాబు గారి అపాయింట్మెంట్ ఇస్తే మీ ఆనందం ఎలా ఉంటది? ఎవరైనా సరే, ఇద్దరు దానికన్నా ఇంకెక్కువ నాకు ఆనందం ఏంటంటే ఇద్దరు కలిసి చేస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది నాకు, చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు మంచి వ్యక్తులు. రాజకీయం గురించి మాట్లాడుతున్నా గుడివాడలో మీరు ఏది ప్రచార రథం ఎక్కి గుడివాడ మొత్తం ప్రచారం, అప్పుడు ఎందుకు అలా వెళ్ళాలి? నేను స్వచ్ఛందంగా వెళ్ళాను, ఎవరో పిలవలేదు, నేను స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వెళ్ళాను. అంటే అప్పుడే వెళ్ళాం మేము, హైదరాబాద్ నుంచి అప్పుడే వెళ్ళాం. వెళ్ళేటప్పటికి వ్యాన్ వస్తుంది, మా ఇల్లు పెద్దరికి పడే, ఇంకెళ్ళినప్పటికి అందరు ఉన్నారు, అక్క నువ్వు రావాలి, వదినా నువ్వు రావాలి అంటూ అందరూ ప్రాణం తీశారు. ఇంకా అసలు అప్పుడే వచ్చాను, ఇంకా కాళ్ళు చేతులు మంగొడుకుని ఇంకా బట్నిగా వచ్చేసాను. ఇంకా వచ్చినాక ఇక మీకు తోచింది మీరు 2 ముక్కలు మాట్లాడమని అందరూ అంటారు కదా, ఇంకా అక్క అక్క ఇదిగా అని చెప్పి, అక్క నీ వీడియోలన్నీ నేను చూస్తాను అక్క, నువ్వంటే నేను పెద్ద ఫ్యాన్ అక్క అంటూ అందరూ అట్లా నేను ఫ్యాన్ ఏంటి అని చెప్పి కొంచెం ఇది అనిపించింది. ఇక తర్వాత అందరూ ఇంతగానో అభిమానిస్తున్నందుకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. సో వాళ్ళ ఆనందం కోసం నా మనసులో ఉన్న 4 ముక్కలు అయితే నేను మాట్లాడాను. నాకు ఒకనొక జీవితం పోయే స్టేజ్ లో నాకు మళ్ళీ మాకు జీవితాన్ని ఇచ్చి మాకు అన్నం పెట్టిన ఆయన అంటే రేవంత్ రెడ్డి గారు. మరి ఆ రోజు హోటల్లో తీసేస్తున్నప్పుడు మరి అందరినీ దింపుకొని ఇచ్చారు, అప్పుడే అందరూ దింపుకుంటున్నారు, ఓన్లీ నా ఒక్క వెహికల్ ఆపేశారు. ఆపేసినప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్కళ్ళు కూడా నన్ను వచ్చి ఏంటి అని ఇది చేసిన వాళ్ళు లేరు, ఆదార్చిన వాళ్ళు లేరు, అక్కడ ఉన్న షాపుల వాళ్ళు ఎవరు కూడా. బాధ అనిపించింది, కానీ నా కస్టమర్ నాకు అండగా నిలబడ్డారు. అవును, మీ సోషల్ మీడియా అండగా నిలబడింది. సో అందరికీ కూడా, నా కస్టమర్స్ కి మీ సోషల్ మీడియాకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. సో ఇది రేవంత్ రెడ్డి గారి దగ్గర దాకా వెళ్ళిందంటే కూడా సోషల్ మీడియా. సో అందుకే సోషల్ మీడియా అంటే నేను ఎప్పుడు మీకు ఎలాంటి ఇదిలో ఉన్నా, నేను అందుకే మీరు వచ్చిన అంత ఇదిగా అన్నాగా నేను కాదనలేకపోయాను నేను. అది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా మీరు ఎలాంటి కష్టం వచ్చినా, ఎక్కడ ఎలాంటి ఇది వచ్చినా గానీ క్షణాల్లో అందరికి అందజేయగలుగుతున్నారంటే, మేము ఏదొచ్చినా గానీ చూడగలుగుతున్నాము అంటే కూడా అది మీ సోషల్ మీడియానే. సో థ్యాంక్ యూ సోషల్ మీడియా. సో రేవంత్ రెడ్డి గారి స్టోరీ, పవన్ కళ్యాణ్ గారి స్టోరీ చెప్పండి. సో ఆయన ఫోటో మీ ఇంట్లో ఎందుకు ఉంది? గుడివాడ వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట. ఏది లేదు, ఇచ్చారు, నేను కొనుక్కున్నా, మాకు ఉంది. ఇంకోటి ఉంది అంటే ఆయన అంటే ఎందుకో తెలీదు మా ఇంట్లో అందరికీ కూడా. అది మా అబ్బాయి అయితే అసలు ఎంత ప్రాణం అంటే ప్రాణం తీసేసుకుంటాడు, అంత ఇష్టం అది. అసలు ఎవరు ఏమన్నా, నేను ఒక్కోసారి ఊరిని సరదాగా కూడా ఎందుకు నాన్న ఎదిగా అంటే, ఏంటి నాన్న అన్ని ఎదిగా నేను చెప్పంటే, అమ్మ నువ్వు అలా మాట్లాడకూడదమ్మా అన్ని అని చెప్పని, అంటే ఎక్కడ మీటింగ్ జరిగినా కానీ వెళ్ళాలని వాడికైతే మంచిగా ఉంటది అనేది. కానీ మనం తెల్లారులేస్తే వర్క్ ఉంటది కదా, వెళ్ళని పరిస్థితి. కాకపోతే ఇక ఇంటిలో మాత్రం ఎక్కడున్నా కానీ ఆయన్ని మాత్రము ఎక్కడ ఆయన ఏ సభ పెట్టినా ఏది ఉన్నా గానీ ఆయనది చూడకుండా మాత్రం మన ఇంట్లో ఒక్కటి కూడా ఉండదు. సో ఒక్కసారి మీ ఫ్లాష్ బ్యాక్ హైదరాబాద్ కి ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? 2009లో వచ్చాము మేము. 2009లో వచ్చాము, 2011లో హోటల్ పెట్టాం. వచ్చిన కొత్తలో అంటే ఇక మా ఆయనేమో మన ఇది ఉంటది కదా, చెత్తది సామాన్, అదే చెత్త అమ్ముతారు, అది వ్యాన్ ఉంటది కదా లారీ, అది తోలేవారు ఫస్ట్. అది అంటే చిన్న అంటే డ్రైవర్ అయినా ఇదని అదని కాదు, అన్ని తోలుతారు, అన్ని డ్రైవర్ అన్నమాట. అసలు ఆటో కాదు, బస్ కాదు, లారీ కాదు, లారీ డ్రైవర్ అసలు. కానీ ఆయనకి రాందు అంటూ డ్రైవింగ్ లో ఏది లేదు, అన్ని తోలుతారు డ్రైవర్.
అట్లాగూ అంటే ఫస్ట్ లారీకి వెళ్ళేవాళ్ళు, లారీ కంటే 2 నెలలు 3 నెలల దాకా రావడం అంటే కష్టమవుతుంది అని చెప్పి నేను కొంచెం ఇబ్బందులు పడ్డాము. అప్పుడు కూడా కొంచెం పస్తులు ఉన్న రోజులు ఉన్నాయి. కథ అవి చెప్పకూడదు, అందరికీ ఉంటాయి కష్టాలు. ఇంకా మా పక్కన ఆంటీ మా వాళ్ళకి చెప్పింది, ఇలా అమ్మాయి ఏం తినట్లేదు ఇదిగా అని చెప్తే మా నాన్నగారు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు నన్ను. ఇంకా తీసుకెళ్ళడానికి ఇంకా ఇట్లా కాదని చెప్పి అప్పుడు ఆటో కొనిచ్చారు. ఊర్లో అప్పుడు మాది ఒకటే ఉండేది ఇట్లా ఇదిగా అని చెప్పి, అంటే పల్లెటూరు. నేను పొలం పనులకి వెళ్ళేదాన్ని, అన్ని ఉడుపులు కోతలు బెండకాయలు అన్ని పొలం పనులకి వెళ్ళేదాన్ని, మిషన్ కుట్టుకుంటూ కూలికి వెళ్ళేదాన్ని. అట్లా వెళ్తూ ఉండగా ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఇక మాకు ఏది చేద్దామన్నా పిల్లల్ని చూసుకోవాలి కదా, మెయిన్ పిల్లల్ని చూసుకునేటోళ్ళు లేరు. తర్వాత ఇంకేదిగా అని చెప్పి అప్పుడు కిరాయిలకి ఏమి ఉండేది, ఎక్కడైనా కిరాయే కదా, అదేదో ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడే ఇది చేసుకుందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము. తర్వాత మళ్ళీ వచ్చినాక మళ్ళీ మా మావయ్య గారు వాళ్ళు అంటే స్థలం ఉంది అక్కడ, మా మావయ్య గారు మా కొడుకులు ఇద్దరికి ఇచ్చారు. అంటే 2 సెంట్లన్నరలో ఇద్దరికి ఇచ్చారు, 1 సెంటు బావు ఇచ్చారు. ఆ సెంటు బావులో రేకులు పెట్టుకున్నాం 2011. అప్పటి నుంచి అక్కడే. అప్పుడు ఐటీసీ కోనూరు లేదు, అప్పటికి ఐటీసీ కోనూరు లేదు లేదు, అదంతా మట్టి రోడ్డు, సింగిల్ రోడ్డు ఇదిగా ఉండేది. అంటే తార్ రోడ్ లాంటిది కానీ చిన్నగా ఉండేది, అటు ఇటు ఇదిగా. అప్పుడు అన్ని ఇదిగా ఉండి నాన్న గలీజ్ ఉండేది అప్పుడు, అంతే ఇదిగా. ఆ హోటల్ పెట్టిన దగ్గర కూడా బాత్రూమ్ కూడా వెళ్ళిపోయేవాళ్ళు. అన్ని అట్లా వెళ్ళిపోతే కూడా మేము అది మొత్తం వెళ్ళినాక క్లీన్ చేసుకుని మరి అన్ని ఇది చేసుకొని మళ్ళీ మట్టి తెచ్చుకుని మోసుకొని రోజు బకెట్లతో మోసుకొని పోసుకునేవాళ్ళం అప్పుడు. ఇంకోటమ్మా, నేను పర్సనల్ గా అడుగుతున్నా, జీవితంలో మనం ఎదిగామని మనకి ఎలా తెలుస్తుంది? అది మా అమ్మ దీన్ని కూడా ఇప్పుడు ఎట్లా చెప్పిందంటే, ఇప్పుడు మన చేతికున్న 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా. ఇది ఏంటంటే మన స్టార్టింగ్ ఇది ఎట్టి వెళ్తాము ఏంటి అనేది మన చేతుల్లో ఉంటది, మనం చేసే పనిలో ఉంటది. సో ఇది ఏంటి అంటే చూపుడు వేలు, నీ వంక ఇంకొకళ్ళు వేలెత్తి చూపించకుండా నువ్వు బతకాలి. ఏది చేసుకున్నా మంచి అని చెప్తే చెడు అనేది వేలెత్తి చూపించకుండా బతకాలి. ఇది అనేది మన ఎదుగుదల. మంచి అనేది అంటే ఇక్కడ ఉంటదంట. ఇది దేవుడు ఏలు అని ఎందుకంటారు, ఏదైనా సరే ఇట్లా ఇది కానీ ఇయ్యలతో కానీ పెడతాం కదా. ఈ 2 ఏళ్లతోటే ఏదైనా సరే ఎందుకు ఇట్లా ఇది చేపిస్తారు, ఇది అంటే మంచి చెడు అనేది ఈ రెండిట్లోనే ఉంటది. సో దీనికి ఇది మంచి ఇది చెడు, ఇది ఈ మంచి అనేది సంపాదించుకున్నాకే ఈ చెడు అనే దానికి కిందకి రాకూడదు. ఎంతసేపు ఇక్కడే ఉండడానికే ఇది చేయాలి. అది నీ ప్రవర్తనలో ఉంటది, నీ మంచి తీసుకునే విధానంలో ఉంటది. అంటే పెద్దవాళ్ళు నేర్పిస్తారు కదా మనకి అన్ని. ఇంకేదిగా అని చెప్పి ఆ జీవితం అనేది మన చేతిలోనే ఉంటదంట. మనం ఎవరికైనా సరే ఎడం చేత్తో లేదని కూడా కుడి చేత్తో ఇంత ఏదో మనకున్నది అట్లా మనకు తోచింది అట్లా ఇది చేసే ఇది ఉండి మనం కల్మషం లేకుండా ఏది చేసినా గానీ, మన పరమానంద శిష్యులు గారి కథ సినిమా ఒకటి ఉంటది కదా, ఆ సినిమాలో కూడా ఇప్పుడు పరమానంద శిష్యులు ఉంటారు, ఏది చేసినా చూసి రమ్మంటే కాల్చి వస్తారు ఇది అంటారు. కానీ వాళ్ళు ఏది చేసినా గానీ దానికి ఒక న్యాయమే జరిగింది అక్కడ కదా. అలాగే మన జీవితంలో కూడా అంతే, మనకి తెలిసి ఏ తప్పు చేయకూడదు. అసలు తెలియకైనా సరే తప్పు అనేది చేయకూడదు. ఉన్నది ఏదైనా సరే నిస్వార్థంగా వెళ్ళాలి. అట్లా వెళ్తే పరమానంద శిష్యులదే ఒక ఇది కల్లా కప్పటం లేకుండా ఉన్నది ఉన్నట్టు ఇది మనసులో ఒకటి కడుపులో ఒకటి మాట్లాడకుండా చేయకుండా ఉంటే అది నీ ఎదుగుదల. ఒక మాట చెప్పాలంటే ఉన్న దాంట్లో మనం అవతల సహాయం చేసి ఇంకా ముందుకు వెళ్ళేదాన్ని ఎదుగుదల అంటారు. అంతే అంతే. ఫైనల్ గా ఒక మాట చెప్పాలి, ఒక మాట అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 100 రోజులు పరిపాలన అయింది, వాళ్ళు వచ్చి పరిపాలన నెగ్గి 100 రోజులు అయింది సుమారు. ఈ 100 రోజులు పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. మనస్ఫూర్తి చెప్పండి. ఇంకా ఈ లోపల అన్ని వరదలు వచ్చినాయా, అన్ని ఇది వచ్చినాయా. ఒక్క కష్టంలో ఇప్పుడు మన ఇంట్లోనే సమస్య తీసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా ఒక సమస్య వచ్చింది, ఎవరిదో వద్దు, మన ఇంట్లోదే తీసుకుందాం. ఇప్పుడు మన దేశం అన్నా మన ఇల్లు లెక్కనే, మన ఇంట్లోనే ఒక సమస్య వచ్చింది ఇదిగా. ఆ సమస్య అంటే అప్పటికప్పుడే తీరిపోద్దా? ఆ సమస్యని ఇది చేయాలంటే కనీసం ఆ సమస్యను బట్టి ఉంటది కదా. ఇవాళ మనకి ఒక చిన్న సమస్య అనేది కాదు, ఆల్రెడీ సమస్యల్లో నిండిపోయింది.
ఆంధ్రప్రదేశ్ అనేది. మరి అలాంటి అన్ని ఇది చేసుకుని రావాలి అంటే కొంచెం టైం పడుతుంది, కొద్దిగా వెయిట్ చేయాలి. మొన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా అలా అన్నప్పుడు కూడా నాకు చాలా బాధ కలిగింది. ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్నప్పుడు. కానీ 2వ తారీఖున ఆయన పుట్టినరోజు, మన సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన పుట్టినరోజు అంటే అసలు ఎవరైనా ఆగుతారా? అసలు ఎవరు జనాన్ని అసలు ఆపలేరు. ఇప్పుడు ఆయన రాలేదని అంటానికి రాకపోవటం ఆయన 100% చేసింది. జనం గురించి ఆలోచించి ఆయన రాలేదు. ఆయన వస్తే అప్పుడు ఈ కష్టాలను కూడా మర్చిపోతారు జనం, ఎందుకంటే అంత అభిమానిస్తారు పవన్ కళ్యాణ్ గారిని. సో దానికి కూడా ఉంటారు కొంతమంది, ఇక అన్ని తీసుకోకూడదు.